హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ లేచేసరికి చాలా లేట్ అయిపోయింది. 9 దాటిందనమాట. సో, ఎందుకనుకుంటున్నారా? సండే కదా! సో, అలారం ఆఫ్‌లో ఉంటుంది. అందుకని నేను లేట్‌గా లేచాననమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం చేద్దామా అని అనుకుంటున్నాను. ఏ బ్రేక్‌ఫాస్ట్ చేసినా కూడా ఉప్మా అంత ఫాస్ట్‌గా అయితే అయిపోదు కదా! సో, అందుకని నేను ఉప్మా చేశాను. నేను ఉప్మా చేయడం చాలా రేర్. అసలు చెయ్యను. ఎప్పుడో తప్ప ఇంట్లో ఏమీ లేదు. ఇడ్లీ పిండి, దోస పిండి అలాంటియేమీ లేవు. ఇంక టైం కూడా లేదు. లేట్ అయిపోతుంది అని అనుకున్నప్పుడే ఈ ఉప్మా చేస్తాను. ఇంక అంతే తప్ప వేరే టైంలో అస్సలు చెయ్యననమాట. సో, ఇక ప్రాసెస్‌లోకొస్తే నేనైతే ఒక టమోటా, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న క్యారెట్ తీసుకున్నాను. వాటన్నిటిని సన్నగా, పొడవుగా కట్ చేసి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని, ఒక 3, 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, దాంట్లో ఒక 5, 6 క్యాషియోలు, పల్లీలు వేసుకొని, తాలింపు గింజలు కూడా వేసుకొని, అవి వేగిన తర్వాత 2, 3 ఎండుమిరపకాయలని తుంచి వేసుకొని, ఇం మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేయించుకొని, అవి వేయించుకున్న తర్వాత రిమైనింగ్ అన్నీ వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని, వాటిని కొంచెం సేపు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. దాని మీద ప్లేట్ పెట్టేసి 2 మినిట్స్ అలానే ఉంచితే టమోటా మొత్తం బాగా కుక్ అయిపోతుంది. తర్వాత నేనైతే ఒక గ్లాస్ రవ్వకి 2 ½ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా నీళ్లను తెరలనివ్వాలి. అవి తెర్లిన తర్వాత రవ్వ యాడ్ చేస్తే సరిపోతుంది. నీళ్ళు మంచిగా తెర్లుతున్నప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని, అప్పుడే చెక్ చేసుకొని చూసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది. రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టి దీనిని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉంచుకోవాలనమాట. లేదంటే అడుగంటిపోతుంది. ఉప్మా చేయడం పెద్ద విషయమేం కాదనుకోండి. అది అందరికీ తెలిసిందే. నేనైతే ఉప్మా ఇలానే చేస్తాను. ఇదే నా స్టైల్ ఉప్మా అనమాట.